ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ 2025 ఆయిల్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 26th August 2028. సో ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. కొన్ని వేకెన్సీస్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఫస్ట్గా సూపరింటెండెంట్ ఇంజనీర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఫర్ అన్రిజర్వ్, 2 ఫర్ ఎస్సీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 32 years, ఎస్సీ కేటగిరీకి 37 years లేదా 39 years. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. 4 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే అది కూడా పెట్రోలియం ఇంజనీరింగ్ ఫీల్డ్లో చేసి ఉంటే అండ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది సూపరింటెండెంట్ ఇంజనీర్. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కెమికల్ ఇంజనీర్ అండి, సెక్షన్ ఆఫీసర్. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ కెమికల్ స్ట్రీమ్లో టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ కెమికల్ స్ట్రీమ్ CH02 పోస్ట్ కోడ్. అన్రిజర్వ్డ్ 2, OBC 1, SC 1, ST 1, EWS 1. పే స్కేల్ వచ్చేసి 60,000 to 1,80,000. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 29 years, OBC కేటగిరీ వారికి అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 32 years, SC ST కేటగిరీ వారికి 34 years. కావాల్సిన అర్హత వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమిస్ట్రీ ఆఫ్ మినిమమ్ 2 years డ్యూరేషన్. ఇంకా 60% ఆఫ్ మార్క్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి, 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ ఒకవేళ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కెమికల్ స్ట్రీమ్లో CE03 పోస్ట్ కోడ్. సెక్షన్ ఆఫీసర్ కెమికల్ స్ట్రీమ్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 6, 2 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ OBC, SC 1, ST 1, EWS 1. పే స్కేల్ 60,000 to 1,80,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ కావాల్సిన అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమికల్ స్ట్రీమ్, 4 years ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ విత్ 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి. CGPA 6.5. సో ఈక్వాలెంట్ CGPA ఈక్వల్ టు 65% ఆఫ్ మార్క్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఈ సెక్షన్ ఆఫీసర్ వితౌట్ ఎక్స్పీరియన్స్ వారు అన్నిటికీ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఏజ్ క్రైటీరియా 27 years, OBC కేటగిరీ వారికి 30 years అండ్ SC ST కేటగిరీ వారికి 32 years. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ సివిల్ స్ట్రీమ్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, OBC 1, SC 1, EWS 1. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 65% ఆఫ్ మార్క్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. పే స్కేల్ ఈజ్ ద సేమ్, 60,000 to 1,80,000. ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో సో సెక్షన్ ఆఫీసర్ EE05 పోస్ట్ కోడ్ 6. ఇక్కడ టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 6 అన్రిజర్వ్డ్ 2, OBC 1, ST 1, SC 1, EWS 1 వేకెన్సీ. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ విత్ 4 years ఆఫ్ డ్యూరేషన్ మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ EE లేదా ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఇంకా అలైడ్ బ్రాంచెస్లో మీకు బీటెక్ డిగ్రీ 4 years ఆఫ్ బీటెక్ డిగ్రీ విత్ 65% ఆఫ్ మార్క్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీ అది కూడా ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. సో సెక్షన్ ఆఫీసర్ పెట్రోలియం PE06 ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. 1 వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి అప్పర్ ఏజ్ క్రైటీరియా 27 years. కావాల్సిన అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ విత్ 65% ఆఫ్ మార్క్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సేమ్ ఇస్ ద పే స్కేల్, 60,000 to 1,80,000 ద పే స్కేల్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లేదా సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్, పోస్ట్ కోడ్ వచ్చేసి AC07. 5 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. అన్రిజర్వ్డ్ 3, OBC 1, SC 1. పే స్కేల్ వచ్చేసి 60,000 to 1,80,000 అండి. మీరు CA చేసి ఉండాలి లేదా మెంబర్ ఆఫ్ ICAI లేదా ICMAI ఈ పర్టికులర్ మెంబర్షిప్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో పే స్కేల్ వచ్చేసి 60,000 to 1,80,000. సీనియర్ ఆఫీసర్ IT స్ట్రీమ్లో టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ IT08 ఇస్ అ పోస్ట్ కోడ్. అన్రిజర్వ్డ్ 2, OBC 1 వేకెన్సీ. సేమ్ ఇస్ అ పే స్కేల్, 60,000 to 1,80,000. అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 27 years, OBC కేటగిరీకి 30 years. కావాల్సిన అర్హత ఒకవేళ సెక్షన్ ఆఫీసర్ IT స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ 4 years ఆఫ్ డ్యూరేషన్ అండ్ 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి లేదా ఈక్వాలెంట్ టు 65% CGPA ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ CGPA టు పర్సంటేజ్ క్రైటీరియా కన్వర్షన్ సర్టిఫికేట్ మీ అఫీషియల్ ఏదైతే బీటెక్ చేసే ఇన్స్టిట్యూట్లో లేకపోతే జస్ట్ మీరు సెర్చ్ చేయండి UGC నార్మ్స్ ప్రకారం. సో ఆ పరంగా మీరు 65%కి ఈక్వాలెంట్ CGPA ఉంటే యూ ఆర్ కన్సిడర్డ్ ఫర్ దిస్ వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ మెకానికల్ స్ట్రీమ్ ME09 ఇస్ అ పోస్ట్ కోడ్. టోటల్గా మెకానికల్ స్ట్రీమ్ వారికి
35 వేకెన్సీస్ ఉన్నాయి, హెవీ వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 14, ఓబీసీ 11, ఎస్సీ 4, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 27 ఇయర్స్ ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా, ఓబీసీ 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 32 ఇయర్స్ ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో దీనికి కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. మెకానికల్ స్ట్రీమ్ యాజ్ వెల్ యాజ్ మెకానికల్ స్ట్రీమ్ అది కూడా 4 years ఆఫ్ డ్యూరేషన్ విత్ 65% ఆఫ్ మార్క్స్ చేసి ఉండాలి. సో పవర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, మెకాట్రానిక్స్, మైనింగ్, మెరైన్, రోబోటిక్ ఇంజనీరింగ్. సో ఇవి కాకుండా ఓన్లీ మెకానికల్ స్ట్రీమ్ వారు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది, క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఆటోమేషన్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్, పవర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, మెకాట్రానిక్స్, సో ఈ పర్టికులర్ డిసిప్లిన్లో మీరు బీటెక్ చేసి ఉంటే మాత్రం ఈ పర్టికులర్ మెకానికల్ స్ట్రీమ్కి మీరు ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్, బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి మీరు ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ లేదా ఫైర్ ఇంజనీరింగ్లో చేసి ఉండి 65% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అండ్ పోస్ట్ కోడ్ వచ్చేసి FS10, అది కూడా 1 వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, పబ్లిక్ ఆఫీసర్ PA11 ఇస్ అ పోస్ట్ కోడ్. 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 2 అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1 వేకెన్సీ. 29 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ వారికి 32 ఇయర్స్ అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఈ పర్టికులర్ ఒకవేళ సెక్షన్ ఆఫీసర్ పబ్లిక్ అఫేర్స్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే రిక్విసైడ్ క్వాలిఫికేషన్ నీడెడ్ ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ మినిమమ్ 2 years డ్యూరేషన్. అది కూడా 60% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు సోషల్ వర్క్ రిలేటెడ్ డొమైన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండి 60% ఆఫ్ మార్క్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ వేకెన్సీ. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ HSC అండి, పోస్ట్ కోడ్ వచ్చేసి S&E 12. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. 1 వేకెన్సీ కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. అప్పర్ ఏజ్ క్రైటీరియా 27 ఇయర్స్ లేదా 29 ఇయర్స్ ఉండాలి ఒకవేళ PWD కేటగిరీ అయితే. కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్, మీరు బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ చేసినా లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ మాస్టర్ డిగ్రీ వచ్చేసి ఒకవేళ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆర్ ఎ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎన్వైర్మెంటల్ సైన్స్ విత్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ క్యాండిడేట్ విత్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ రీజనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో మీకు ఈ పర్టికులర్ డిప్లొమా ఉంటే, సేఫ్టీ డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ ఎన్వైర్మెంట్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ ఉండి మీకు ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ లేదా డిప్లొమా ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ రీజనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్కి 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ జియో ఫిజిక్స్, GP13 ఇస్ ద పోస్ట్ కోడ్. 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, OBC 1, SC 1. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 60,000 to 1,80,000. అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 29 ఇయర్స్, OBC 32 అండ్ SC కేటగిరీ 34 ఇయర్స్. సో జియో ఫిజిక్స్ ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి PG చేసి ఉండాలి జియో ఫిజిక్స్ లేదా అప్లైడ్ జియో ఫిజిక్స్ లేదా ఎక్స్ప్లోరేషన్ జియో ఫిజిక్స్ ఎక్స్క్లూడింగ్ PG ఇన్ కంప్యూటేషనల్ సెస్మాలజీ విత్ 2 years డ్యూరేషన్, 60% ఆఫ్ మార్క్స్ ఉండి. సో ఈ పర్టికులర్ డొమైన్లో జియో ఫిజిక్స్ లేదా అప్లైడ్ జియో ఫిజిక్స్ ఈ డొమైన్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉండి 60% ఆఫ్ మార్క్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ వేకెన్సీ. టోటల్గా 4 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, OBC 1, SC కేటగిరీ 1 వేకెన్సీ. సో ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియా యాజ్ వెల్ యాజ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 26/9/2025 వరకు మీరు ఈ ఏజ్ క్రైటీరియాలో అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ జియాలజీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, OBC 1 వేకెన్సీ. 29 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి, OBC కేటగిరీ వారికి 32 ఇయర్స్ ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. కావాల్సిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి జువాలజీ లేదా అప్లైడ్ జువాలజీ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి, హ్యావింగ్ మ్యాథమెటిక్స్ ఎట్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్. సో దిస్ ఇస్ ద మ్యాండేటరీ క్రైటీరియా. మీరు మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి జువాలజీ ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కన్నా ముందు. సో దిస్ ఇస్ ద రిక్వెస్టెడ్ క్రైటీరియా. 3 వేకెన్సీస్ ఉన్నాయి, 2 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ OBC కేటగిరీ. సో ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ లీగల్ లేదా ల్యాండ్ LL 15 ఇస్ ద పోస్ట్ కోడ్. 5 వేకెన్సీస్ ఉన్నాయి సెక్షన్ ఆఫీసర్ లీగల్ లేదా ల్యాండ్ వేకెన్సీస్. ఇక్కడ అన్రిజర్వ్డ్ 3, OBC 1, SC 1 అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఏజ్ క్రైటీరియా 27 ఇయర్స్, OBC కేటగిరీకి 30 ఇయర్స్, SC కేటగిరీకి 32 ఇయర్స్. రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు జస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉంటే సరిపోతుంది. LLB చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి.
60,000 to 1,80,000 ఇస్ ద పే స్కేల్. సో ఇక్కడ ఎవరైతే ఎల్ఎల్బి చేస్తున్నారో వారికి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ సీనియర్ ఆఫీసర్ హెచ్ఆర్ 16 పోస్ట్ కోడ్ వచ్చేసి హెచ్ఆర్ 16 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ టు ST1, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 29 years, ST కేటగిరీకి 34 years. సో ఇక్కడ MBA వచ్చేసి మీరు హెచ్ఆర్ లేదా హెచ్ఆర్డి లేదా హెచ్ఆర్ఎం ఈ పర్టికులర్ స్పెషలైజేషన్లో మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లో చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్ లేదా లేబర్ వెల్ఫేర్ విత్ మినిమమ్ 2 years ఆఫ్ డ్యూరేషన్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా 2 years ఆఫ్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ PM లేదా IR ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదా లేబర్ వెల్ఫేర్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఆర్ PGDM ఆర్ MBA విత్ స్పెషలైజేషన్ ఇన్ HR. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు మాస్టర్ డిగ్రీ MBA చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ 60% ఇస్ ద రిక్వైర్డ్ పర్సంటేజ్ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సెక్యూరిటీ సీనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ డొమైన్లో 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. అప్రేష్ క్రైటీరియా 32 years, గ్రాడ్యుయేషన్ మినిమమ్ 3 years గ్రాడ్యుయేషన్ చేసి అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పోస్ట్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. అది కూడా సెక్యూరిటీ ఆఫీసర్గా మీరు చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ కంపెనీ సెక్రటరీ 1 వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ 1 వేకెన్సీ. అపరేజ్ క్రైటీరియా 29 years, అసోసియేట్ మెంబర్ ఆఫ్ ICSI కంపెనీ సెక్రటరీ. సో ఈ పర్టికులర్ మీకు ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సెక్యూరిటీ ఆఫీసర్ కంపెనీ సెక్రటరీ వేకెన్సీస్కి. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ అండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్లో. పోస్ట్ కోడ్ వచ్చేసి ENC 19. టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4, OBC 2, ST1, SC1, EWS 1 వేకెన్సీ. అప్రెష్ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ 27 years అండ్ OBC కేటగిరీ 30 years, SC/ST కేటగిరీ వరకు 32 years. బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ విత్ 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి. లేదా ఎక్స్క్లూడింగ్ ఎలక్ట్రికల్ కాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ పర్టికులర్ డొమైన్లో మీరు చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో టోటల్గా 97 వేకెన్సీస్. కట్ ఆఫ్ డేట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఏజ్ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే 26/9/2025 ఇస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ 1 వేకెన్సీ. PWD కేటగిరీలో ఉంది 1 వేకెన్సీ. గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అండ్ విత్ గ్రాడ్యుయేషన్ విత్ 1 or 2 years ఆఫ్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ విత్ కంప్యూటర్ అప్లికేషన్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. హిందీ ఆఫీసర్ వేకెన్సీ టోటల్గా 1 వేకెన్సీ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ అండ్ 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ 29 years లోపు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ కేటగిరీ సూపరింటెండెంట్ ఇంజనీర్కి 4 years ఆఫ్ క్వాలిఫికేషన్ ఉండాలి. మోస్ట్ ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ 4 years. సీనియర్ ఆఫీసర్కి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పిన వేకెన్సీస్ అన్నిటికీ కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ సూపరింటెండెంట్ ఇంజనీర్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే ప్రొడక్షన్ 4 years ఆఫ్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఒకవేళ సెక్యూరిటీ ఆఫీసర్కి మాత్రం 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీరు అసిస్టెంట్ కమాండెంట్ లేదా ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. సో అండ్ కాన్ఫిడెన్షియల్ సెక్రటరీకి కూడా మీకు 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి. హిందీ అఫీషియల్ ఆఫీసర్, సో హిందీ ఆఫీసర్ అఫీషియల్ లాంగ్వేజ్ 3 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో సీనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ గ్రేడ్ B వారు 50,000 to 1,60,000 వరకు ఉంటుంది. ఈ పర్టికులర్ డొమైన్లో మీరు ఇంతకుముందు ఎలిజిబిలిటీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ వేకెన్సీ. సో ఏజ్ క్రైటీరియా రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సో పే స్కేల్ వచ్చేసి 1,50,000 to 1,20,000 వరకు ఉంటుంది. అప్రాక్సిమేట్గా గ్రేడ్ C వేకెన్సీస్కి 1,50,000, గ్రేడ్ B వేకెన్సీస్కి 1,20,000, గ్రేడ్ A వేకెన్సీస్కి 90,000 వరకు ఉంటుంది పే స్కేల్. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా
జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ వారికి 500 రూపీస్ ప్లస్ ఇంకా ట్యాక్సెస్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఫేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుంది. వెయిటేజ్ వచ్చేసి ఇన్ హోల్ 100%లో 85% వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ 15 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా వెయిటేజ్ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ 15%, వెయిటేజ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ 85% ఉండడం జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 1 hour 30 minutes టైమ్ ఫ్రేమ్ ఇస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ ఎవరైతే ఫేజ్ 1లో క్వాలిఫై అవుతారో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో యాజ్ పర్ 1:5 రేషియో ప్రకారం మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ సెలెక్షన్ ప్రొసీజర్. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇప్పటివరకు మన ఛానల్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్ చూడగానే మీకు కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం ఆయిల్ ఇండియాలో నోటిఫికేషన్ వచ్చిందని మాత్రం ఎవరికైతే ఎసెన్షియల్ ఎలిజిబుల్ క్రైటీరియా ఆస్పిరెంట్స్ ఉంటారో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 26/8/2025. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 26/9/2025. సో 26th of September is the last day to apply for this particular notification. అది కూడా ఆన్లైన్ ద్వారానే. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా డిస్క్లోజ్ చేయడం జరిగింది. November 1st డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఇంకా క్వాలిఫికేషన్ అన్నిటికీ కట్ ఆఫ్ వచ్చేసి 26/9/2025 ఈజ్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈ పర్టికులర్ డేట్ వరకు ఏజ్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ మీకుంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ ఇట్ అండ్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే అఫీషియల్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లింక్స్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ కూడా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.